నమస్తే వెల్కమ్ టు హలో టీవీ। తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని సవాళ్లు సమస్యలు ఎదురవుతున్నా డిసెంబర్ 7 నాటికి ఏడాది పాలన పూర్తి చేసుకోగలిగింది। 10 ఏళ్లు అధికారం కోసం ఎదురు చూసిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంటున్నారు కనుక ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా గొప్ప విషయం। కనుక డిసెంబర్ 7 నుంచి 9 వరకు సంబరాలు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు। బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే శాసనసభ లోక్సభ ఎన్నికలలో ఓటములతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఫిరాయింపులతో బీఆర్ఎస్ పార్టీ చాలా డీలా పడిపోయింది। ఓ పక్క పార్టీ ఎన్ని సమస్యలలో చిక్కుకుంటున్నా కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రాకపోవడంతో పార్టీ శ్రేణులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు। సీఎం రేవంత్ రెడ్డి అనేక కేసులు సిద్ధం చేసి కేసీఆర్ కేటీఆర్లను జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కనుక ఏ విధంగా చూసినా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది। కానీ నిజంగా ఉందా అంటే కేటీఆర్ హరీష్ రావుల దూకుడు చూస్తే లేదనిపిస్తుంది। కేసీఆర్ లేకపోయినా ఇద్దరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా దీటుగా ఎదుర్కొంటూ ముప్పతిప్పలు పెడుతున్నారు। హైడ్రా మూసి తాజాగా లగచర్ల భూసేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టగలిగారు। నిజానికి ఈ 3 అంశాలలో రేవంత్ రెడ్డి దూకుడే వారికి ఎంతగానో తోడ్పడింది। బీఆర్ఎస్ పార్టీ ఇక భూస్థాపితమే అనుకునే స్థాయి నుంచి కేవలం 12 నెలల్లోనే అది కేసీఆర్ పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంతగా బలపడి నిలబడడం మామూలు విషయం కాదు। బహుశా ఇది నిరూపించడానికే కేసీఆర్ దూరంగా ఉన్నారేమో। కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు సద్వినియోగం చేసుకున్నారు। ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ని అరెస్టు చేస్తే బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయే తాము సరైన దిశలో ప్రయాణిస్తున్నామో లేదో ఆలోచించుకోవాల్సి ఉంటుంది। కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఇంకా 4 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందని గుర్తుంచుకుంటే మంచిది। తర్వాత మేమే వస్తామని అన్నారు। బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గడువు 4 ఏళ్లు మాత్రమే మిగిలి ఉంది కనుక మేలుకోమని కేటీఆర్ చేసిన హెచ్చరికని విస్మరిస్తే చివరికి అదే నిజం అవుతుందని కొంతమంది అంటున్నారు। చూడాలి మరి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ తన పంతంను మార్చుకుంటుందో లేదో।